ఇది నాన్ వెజ్ లవర్స్‌కి చాలా ఫేవరెట్ రెసిపీ అండి. ఆహ్, చాలా బావుంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. ఇది అందరికీ ఫేవరెట్ అని చెప్పలేను. బట్ ఈ టేస్ట్ నచ్చే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఫేవరెట్ అండి. చాలా బావుంటుంది. ఒక్కసారి నా స్టైల్‌లో నేను ఎలా చేశానో ట్రై చేసి చూడండి. హాయ్ అండి. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు రమ్య మందిర్ కిచెన్ అండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. కుక్కర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడతది. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా నీట్‌గా ఆహ్, వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఒక 2, 3 టైమ్స్. కొంచెం బ్లాక్‌గా వస్తుంది. సో, అదంతా నీట్‌గా, ఫ్రెష్‌గా క్లీన్ అవుతుంది. హ్మ్. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నీ కుక్కర్‌లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా నీట్‌గా, క్లీన్‌గా చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకి మనము పెట్టుకోవాలండి. అది అయ్యే ప్రాసెస్‌లో మనము కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా రిలేటెడ్‌వి వేసుకోవాలండి. 2 బగారా ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. ఒక 4 తీసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఒక 2 తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై అయితేనే బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పడతది. అక్కడ కూడా వేసుకున్నాం కదా మనం కుక్కర్‌లో. సో, ఇది సరిపోతుందండి. పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ 1 ½ పడుతుందండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక కారం వేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ కారం పడుతుంది. క్వాంటిటీ ఎక్కువుంది గదా! సో, 5 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ పడుతుంది. మనకి కొంచెం తగ్గినట్టయితే తర్వాత వేసుకోవచ్చు. ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. అన్నీ బాగా వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ బావుంటుందండి. మసాలా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చింతపండు, నిమ్మకాయ సైజ్ కన్నా కొంచెం ఎక్కువనే నానబెట్టుకొని గ్రైండ్ చేసి ఇలా వేసుకోవాలండి. చింతపండు గుజ్జు. సో, మనకి థిక్‌నెస్ అనేది వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ కూడా బావుంటుంది. ఇవన్నీ కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని తర్వాత ఈ కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న ఈ తలకాయ కర్రీ, తలకాయ పీసెస్ ఇవన్నీ వేసుకోవాలండి. ఈ కడాయిలోకి వేసుకొని అంతా బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. అంతే అండి. సింపుల్‌గా ఉంటుందిది. ఇదంతా బాగా మగ్గాలండి. ఈ కారము ఇవన్నీ పీసెస్‌కి పట్టాలి గదా! ఇవంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైతే ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు గూడా ఇలా చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది. ఇదంతా బాగా కలిసాక కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. కొంచెం థిక్‌నెస్ కోసం. టేస్ట్ గూడా బావుంటుంది. అంతే అండి. ఇదంతా కొద్దిసేపు మగ్గిందంటే ఆయిల్‌లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. సింపుల్‌గా, ఈజీగా అండ్ టేస్టీగా ఉండే
నాన్ వెజ్ లవర్స్‌కి తలకాయ కర్రీ ఆహ్, చాలా బావుంటుందండి. ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి మీరు. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు వావ్! అంటారండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.